నా పేరు మధుసూదన్ రావు. అచ్చా, నేను మధురవాడలో ఉంటాను. అట్లానా? ఏ పని మీద వచ్చిన? ఇన్స్పెక్టర్ మేడంని కలవాలి. అట్లానా? మేడం, కేసు వచ్చింది. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. మా అమ్మాయి, నాకొక్కగానొక్క కూతురు, పేరు సంధ్య. నా కూతురు సంధ్య చనిపోయి వారం రోజులైంది. తన చావుకి భర్తతో గొడవలే కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఈ కేసు విషయంలో మీకున్న అనుమానాలేంటి? నా అల్లుడు చాలా మంచివాడు. మా అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడు. నాకు తెలిసి సంధ్యకి తనకి ఎలాంటి గొడవలు లేవు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. తను ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను మేడం. సంధ్య చాలా తెలివైంది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉండేది. తనకి ఎలాంటి సమస్య వచ్చినా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదమ్మా. మరి పోలీసులకి మీ అనుమానాల గురించి చెప్పారా? చెప్పాను మేడం, ఎవరూ పట్టించుకోలేదు. ఎంక్వైరీ చేయమని బతిమాలాను. సూసైడ్ నోట్ అంత క్లియర్గా ఉంటే మళ్ళీ ఎంక్వైరీ ఏంటని చెప్పి తీసి పారేశారు. నేనెవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. చివరికి కొంతమంది స్నేహితులు మీ గురించి చెప్పి మీ దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు మేడం. ఇగో పెద్ద మంచి, నువ్వేం ఫికర్ కాకు. గిసంటి కేసులలా మేడం బాగా పాపులర్. ఊరుకోండి సార్. ఉన్న ఒక్కగానొక్క కూతురు చనిపోతే మీరు పడే బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను. సంధ్య కేసు ఫైల్ నేను తెప్పించి చూస్తాను. ఈ కేసు విషయంలో మీకున్న అనుమానాల గురించి మీకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. అలాగే మేడం. కేసు వచ్చింది కదా అని చెప్పి ఏ కేసు పడితే ఆ కేసు హ్యాండిల్ చేసుడు మీకు అంత మంచిది కాదు మేడం. ఏం మాట్లాడుతున్నా? గా ఫోటోలో ఉన్నది ఎవరు ఎరకనా? ఎంపీ గారి భార్య. గా ఆమె చచ్చిపోగానే 4 రోజులు మీడియాలో హల్చల్ హల్చల్ చేసిర్రు. దాని తర్వాత పట్టించుకునే నాదుడే లేడు. అయితే ఇంకా అర్థం కాలేదా మేడం? పెద్ద పెద్దోళ్ళ కేసులు పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కమిషన్లు ఉంటాయి. గసుంటి కేసులు మనం హ్యాండిల్ చేసుడు అవసరం అంటారా మేడం? ఎవరు పెద్దవాళ్ళు సీను? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు చిన్నవాళ్లే. అది నాకు సమజైంది మేడం. గా చచ్చిపోయిన ఆమె సూసైడ్ లెటర్ రాసింది. ఇక సూసైడే కదా. ఇప్పుడు మనం ఎంక్వైరీ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? భర్తతో గొడవలే కారణమని రాసింది, కానీ ఆ గొడవలేంటో తెలియాలి కదా. అయినా మేడం, ఇది మన ఏరియా కేసు కాదు కదా మేడం. మనకెందుకు చెప్పుండి? సీను, మనకెందుకులేని వదిలేయడానికి మన మామూలు వాళ్ళు కాదు సీను, పోలీసులు. మనకి ఏరియాలు డిసైడ్ చేసింది ప్రజలందరికీ న్యాయాన్ని సమానంగా అందాలనే. కానీ సమజైంది మేడం. మీరు స్ట్రాంగ్ గా ఈ కేసుని హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఎట్లా మేడం? మనకి కంప్లైంట్ ఇచ్చిన సంధ్య ఫాదర్ ఈ ఏరియానే కదా. ఈ ఒక్క పాయింట్ చాలు. డిఎస్పీ గారితో నేను మాట్లాడతాను. సంధ్య భర్తని మన స్టేషన్కి తీసుకురండి. అలాగే కేసు ఫైల్స్ కూడా. గట్లనే మేడం. నా మీద ఎంతో నమ్మకంతో వచ్చిన సంధ్య ఫాదర్కి ఎలాగైనా న్యాయం చేసి తీరుతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,